హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన తెలుగువారి పప్పుచారుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పప్పుచారు మంచి రుచికరంగా రావాలంటే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎంత పప్పు అయితే వేసామో దానికి తగ్గట్టే ఉప్పు, కారం, పులుపు అనేది కరెక్ట్గా ఉండాలండి. ఆ తర్వాత పోపు అనేది కమ్మగా ఎక్కడ మాడకుండా పెట్టుకోవాలి. అప్పుడే పప్పుచారు అనేది మంచి రుచికరంగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక్కొక్కరి గిన్నెను తీసుకుని ఒక టీ గ్లాస్ కొలతతో కందిపప్పు తీసుకోండి. ఇలా తీసుకున్న కందిపప్పుని 2-3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పుకి సరిపడా, అంటే ఒక టీ గ్లాస్ కందిపప్పుకి సరిపడా 3 మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6-7 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూను పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ గ్లాస్ కొలతతో కందిపప్పు తీసుకున్నాం కదా, ఏ గ్లాసు కొలతతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ కొలతతో 3 గ్లాసులు వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈలోపు మనము ఇంకొక చిన్న గిన్నె తీసుకుని చిన్న నిమ్మపండు అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి ఇంకొక గ్లాసు వాటర్ వేసుకుని ఈ చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనము కుక్కర్ పెట్టాం కదా, ఇది 4 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్ మీదే 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ మంటని సిమ్లో పెట్టుకుని ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అప్పుడైతే మనకి పప్పు కంప్లీట్గా ఉడికిపోతుందండి. సిమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కింద పెట్టేసుకోండి. కింద పెట్టేసుకుని ఈ కుక్కరు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేయండి. మూత తీస్తే చూడండి, చక్కగా పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి, లేకపోతే ఒక విస్కర్ సహాయంతో ఈ వేడి మీద ఉండగానే ఇలా మ్యాష్ చేసేసుకోండి. వేడి మీద ఉండగా మ్యాష్ చేస్తే మనకి తొందరగా మెత్తబడిపోద్దండి. చూడండి, ఇలా ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఇలా అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని 3 ఉల్లిపాయలు తీసుకుని చూడండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇప్పుడు దీంతో పాటు 2 పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాం కదా, ఒక పావు లీటరు వాటర్ వేసి చింతపండు రసం తీసాం కదా, ఇప్పుడు ఆ పులుసు ఇందులో పిండి వేసుకోండి. ఇప్పుడు మిగిలిన చింతపండు ఉంది కదా, ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఆ నీరు కూడా ఇందులో వేసుకోండి. అంటే మనం ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసామండి. వేసిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూను కారం వేస్తున్నాము, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నామండి. వేసిన తర్వాత 1 టీ స్పూను పసుపు కూడా వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకొక గ్లాసు వాటర్ వేసుకోండి. అంటే మనము 1 టీ గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసామండి. 3 పావుసేర్లు వాటర్ వేసాము. ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు తగ్గినట్టు ఉందండి, కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇది మరగనివ్వండి. ఒక్క 10 నిమిషాలు మరిగితే మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా మనకి ఉడికిపోతాయండి. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా మరగాలండి. ఇలా మరిగితే మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి కింద దించుకోండి ఈ కుక్కర్ని. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇలా వేడిగా ఉండగానే వేసేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పటి వరకు మనం చక్కని ప్రాసెస్ పూర్తి చేసామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చితగ్గొట్టిన వెల్లుల్లి ఒక 5 రెబ్బలు వేసుకుని ఈ వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అరోమా బాగుంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు కూడా చిటపటమనాలండి. చిటపటమన్నాక జీలకర్ర వేసుకోండి. జీలకర్రతో పాటు ఎండుమిర్చి కూడా 3 తుంపుకుని ఇలా వేసుకోండి. వేసుకుని చక్కగా వేయించుకోండి. వేయించి ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి మనము ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పప్పుచారులో వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా తిప్పుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా గుమగుమలాడే తెలుగువారి పప్పుచారు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ పప్పుచారు ఉంటే కనుక ఆమ్లెట్తో కానీ తింటే, వడియాలు కానీ ఏమున్నా సరే కాంబినేషన్ అనేది అద్దిరిపోతుందండి, చాలా బాగుంటుందండి. ఆమ్లెట్లో అయితే ఇక టేస్ట్ చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.